ఈ కార్మికులకి ఏజ్ లిమిట్ ఏంటి అసలు? ఒక్కొక్క యూనియన్లో జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంత యాక్టివ్గా ఉండరు కదా, ఎంత స్కిల్ ఉన్నా బాడీ సహకరించదు కదా, అలాంటి ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా? మనకి అటువంటిది ఏజ్ లిమిట్ ముసలోళ్ళు అనేది ఇక్కడ రాలేదండి. అటువంటి వాళ్ళు ఉంటే మేము వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోతారు పని లేనప్పుడు. అసలు అంటే మన కంపెనీ, మన సినిమా కంపెనీ, మన ఇండస్ట్రీలో ఏంటంటే వచ్చే టెక్నీషియన్ ఫస్ట్ రోజు ఎవరన్నా చేయలేని వాళ్ళు వస్తే నెక్స్ట్ డే కంప్లైంట్ పెడతారు, మాకు వాళ్ళు వద్దు వేరే వాళ్ళని తీసుకుంటారని చెప్తాడు. వాళ్ళ చాయిసే ఉంటుంది, మన మేనేజర్ చాయిసే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన సినిమా నిర్మాత అన్నింటిలో పార్టిసిపేషన్ చేయలేరు కాబట్టి మేనేజర్ కానీ ఇప్పుడు ఈపీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఉంటారు. సరే ఒకరోజు అలా మేము ఏమైనా కావాలని స్వార్థంగా మేము పంపించినా నెక్స్ట్ డే మాకు వీళ్ళు వద్దు, మాకు వీళ్ళు కావాలని చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మేనేజర్ ఎవరు డిజైన్ చేస్తే వాళ్ళే ఉంటారు తప్ప మేము కంపల్సరీ వీళ్ళు పెట్టుకోవాల్సిందే అనే హక్కు మాకు లేదు. అది మేము అలా ఎప్పుడు చేయము, అలా చేయబోము కూడా. అంటే ఇవన్నీ ఆరోపణలు వచ్చాయి కానీ మేము వచ్చిన తర్వాత అయితే ఇటువంటిది లేవు. ఇటువంటిది ఎప్పుడు కూడా మేము ముందుకు తీసుకువెళ్ళలేదు. మేమే ఖండిస్తాం దాన్ని. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మన కెమెరా మోయగలిగిన వాళ్ళు, కెమెరా పెట్టగలిగిన వాళ్ళని తీసుకుంటాం కానీ ఎవరిని ముసలిని తీసుకొచ్చి పైన ఎక్కమంటే వాళ్ళు కింద పడితే రేపు పొద్దున ఎవరు బాధ్యులు ఎవరు, దాన్ని మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయమండి. మేము ఎప్పుడు కూడా మీకు ఎలాగా మా నిర్మాతకి ఎవరు కావాలో వాళ్ళనే తీసుకోమని చెప్తాం కానీ ఆ యూనియన్ నుంచి తీసుకోమని చెప్తాం. అంతే మేము చెప్పేది అది ఒకటే.